స్టేట్ కమిషన్ విమెన్ కలిసి స్టాకింగ్ అంటే వెంబడించటం, ఒక అమ్మాయిని కానివ్వండి అబ్బాయిని కానివ్వండి, ఎవరైతే స్టాకింగ్ అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఇక్కడ యూనివర్సిటీలో, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఒక సెషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి ఇది చాలా సాధారణమైన విషయంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వెంబడించడం అనేది చూపిస్తూ ఉంటారు సినిమాల్లో కానివ్వండి. అంటే అది ప్రేమ అని, అది రొమాన్స్ అని అలా చూపిస్తూ ఉంటారు సినిమాల్లో కూడా. కానీ స్టాకింగ్ అనేది ఒక క్రైమ్. చాలా మంది ఆడపిల్లలకు కూడా తెలియదు. ఒకళ్ళు మనల్ని వద్దన్నా కూడా, మనం ఆపండి అన్నా కూడా ఇంకా మనల్ని వెంబడిస్తున్నా, లేకపోతే మెసేజెస్ పంపిస్తున్నా, గిఫ్ట్స్ పంపిస్తున్నా, లెటర్స్, లేకపోతే ఫోన్లో కూడా కొంతమంది స్టాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేయటం, అన్వాంటెడ్ మెసేజెస్ పంపించటం, వల్గర్ మెసేజెస్ ఇవన్నీ కూడా చాలా మందికి అమ్మాయిలకి జరుగుతూనే ఉంటుంది. కానీ వాళ్ళకి అది ఏంటి అనేది గుర్తించడం తెలియట్లేదు, అది స్టాకింగ్ అని తెలియట్లేదు. సో అసలు స్టాకింగ్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎలా రికగ్నైజ్ చేయాలి, మనం రికగ్నైజ్ చేశాక దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలనేది ఈరోజు తీసుకున్న అవేర్నెస్ సెషన్. ఎందుకంటే చాలా మంది ఇందాక సుప్రజ గారు ఐపీఎస్ కూడా మాట్లాడేటప్పుడు కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్పారు. ఆడపిల్లలే కానివ్వండి, గర్ల్సే కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ స్టాకింగ్కి వేధించబెట్టడం, దానివల్ల వాళ్ళ కుటుంబాలు కోల్పోవటం, లేకపోతే చివరికి ఆత్మహత్య చేసుకోవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సినిమాల్లో ఏదేదో చాలా అంటే ఒక రొమాన్స్ లాగా చూపిస్తుంటారు, కానీ వాస్తవంలో స్టాకింగ్ అంటే రొమాన్స్ కాదు, అదొక క్రైమ్. కాబట్టి దాన్ని ఆడపిల్లలు ముఖ్యంగా ఈ టైంలో ఏదైతే మనకి సైబర్, ఇంతకుముందు ఫిజికల్ స్టాకింగ్ అంటే మనిషి మనల్ని ఫాలో అవటం, లేకపోతే మనం చదువుకోవటానికి వెళ్ళినా, వర్క్కి వెళ్ళినా అక్కడికక్కడ వాళ్ళు అలా ప్రత్యక్షం అయ్యేవాళ్ళు అనమాట, అంటే ఫాలో చేయటం. ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ కంటే కూడా సైబర్ స్టాకింగ్ ఎక్కువైపోయింది. ఫోన్లో మన ఫోన్ హ్యాక్ చేయటం, మన మెసేజెస్ చదవటం, లేకపోతే మనకి మెసేజెస్ పంపించడం, అకౌంట్స్ క్రియేట్ చేయటం, మార్ఫ్ చేయటం, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి వీటిని ఎలా రికగ్నైజ్ చేసి రిపోర్ట్ చేయాలనే దాంట్లో ఈరోజు అవేర్నెస్ సెషన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే లాయర్ కూడా, అడ్వకేట్, అంటే ఏమేమి సెక్షన్స్ మీరు ఎలా కంప్లైంట్ చేయాలి, దీన్ని ఎలా చేయాలి, అలాగే సైకియాట్రిస్ట్. ఎందుకంటే స్టాకింగ్ వల్ల ఆడపిల్లల్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇందాక ఒక పాప లేచి నిలబడింది, తనకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో తను వాడిన ఒకే ఒక పదం ట్రామటైజ్ అయ్యానని చెప్పింది. ఈ ట్రామటైజ్ అనేది ప్రతి అమ్మాయి కూడా చెప్తుంది, కానీ బయటికి చెప్పలేరు. అది డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే యాంగ్జైటీ, లేకపోతే భయము, ఇంట్లోనే ఉండిపోతారు బయటికి రాకుండా. సో ఇలాంటివన్నీ కూడా ఎలా రికగ్నైజ్ చేయాలని ఈరోజు అవేర్నెస్ సెషన్లో తీసుకోవటం జరిగింది.